సార్ ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఎంఐఎం నేత పోలీసులు ఫిర్యాదు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటామన్న సివి ఆనంద్ హైదరాబాద్ రాజకీయ పరిస్థితులపై మహారాష్ట్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే గతంలో ఈయన అక్బరుద్దీన్ చేశారు కదా, అవును, ఏదో 15 నిమిషాలు టైం ఇవ్వండి దాని మీద. అంటే ఆయన అక్బరుద్దీన్ పేరు అని ఉంటే బాగానే ఉండేది సార్. అక్బరుద్దీన్ అనే ఎంఐఎం నాయకుడు ఇలా అన్నాడు, ఇది తప్పు అని ఆయన చేస్తుంటే చాలా బాగుండేది. కానీ ఆయన సనాతన ధర్మము వర్సెస్ పాత బస్తీ. ఓకే, మొన్న కూడా నేను ఈ విషయం మాట్లాడా. ఆయన మహారాష్ట్రకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న చోట పాత బస్తీ నుంచి, ఓల్డ్ సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి కొంతమంది వస్తారు, 15 నిమిషాలు సమయం ఇవ్వండి చాలు అంటారు. కానీ మేము ఏం చేయకపోతే సనాతన ధర్మం ఇటువంటివి ఒప్పుకోదు. సో సనాతన ధర్మం వర్సెస్ అక్బరుద్దీన్ ఓవైసీ లేదా పాత బస్తీ అన్న పద్ధతిలో చెప్పడమే పొరపాటు. అక్బరుద్దీన్ ఓవైసీ మీద అప్పుడు కేసు పెట్టారండి, కేసు నడిచింది. ఆయన చాలా రోజులు ఖైదులో కూడా, రిమాండ్లో ఖైదులో కూడా ఉన్నాడు. నాకు తెలిసి అప్పుడు మన ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న రఘునందనే ఆయన తరఫున ఆ కేసులో ఆయనకు బెయిల్ పత్రాలు కూడా తీసుకొచ్చాడు. అందుకని వర్మ అప్పుడు అక్బరుద్దీన్ మాట్లాడిన ఆ మాటలను అందరు ఖండించారు. కేసు కోర్టులో కొట్టేసారు. దానికి ఎవరేం చేస్తారు, కేసు పెట్టింది అప్పటి ప్రభుత్వం, అరెస్ట్ చేశారు. అన్ని పార్టీలు ఖండించాయి. కిరణ్ కుమార్ రెడ్డి టైం కదా, కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో అదే రాష్ట్రంలో వైపున ఈ విభజన ఉద్యమం ఇదంతా నడుస్తుంది. నేను చెప్పేది ఏమంటే, ఈ సనాతన ధర్మం వాళ్ళే దాన్ని గుర్తించినట్టు మిగిలిన వాళ్ళందరూ బలపరిచినట్టు మాట్లాడడం పూర్తిగా పొరపాటు. దాన్ని భారతీయులు అందరూ, అన్ని పార్టీల వాళ్ళు ఖండించారు. అధికారులు కూడా కేసు పెట్టారు, కోర్టు విచారించింది. కానీ పాత బస్తీ అని ఎలా అంటారండి మీరు? ఓల్డ్ సిటీ పాత బస్తీ అన్నది అది భారతదేశంలో భాగం కాదా? నేను ఇంకెవరో కూడా అన్న వాళ్ళ మీద ఏం కేసులు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? కేసులు పెట్టారు. బీజేపీకి మజ్లిస్కు ఏముంటుంది, రాజకీయంగా ఉండదు, వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నారాజు కారాకురా అన్నయ్య, నసీరు అన్నయ్య అని పాట మీరు వేస్తే కూడా ఇప్పుడు కూడా సంతోషిస్తారు. హైదరాబాద్ చరిత్ర అద్భుతంగా చెప్తుందండి ఆ పాట. అవును, కరెక్ట్. బాగమతి తర్వాత ఎలా కట్టాడు. కాబట్టి మనం ఇలాంటి మత శక్తుల ఉచ్చులో చిక్కుకోకూడదు. ఎందుకు ఏం జరుగుతుంది తెలుసా ఆ పాటలో చివరకు? ఇటు నుంచి ఒక ఆర్ఎస్ఎస్ అయినా, ఇటు నుంచి ఒక ఇటు అంటే రెండు చాలా అటు ఉభయ మతాల ఛాందస్సులు చేతులు కలిపి వెళ్ళడం చూపిస్తారు. అక్కడ కొంచెం ఇక్కడ తగ్గుతుంది. ఇక్కడ ఇటు నుంచి అది మటుకు ఆయన నుంచి జనం కోరుకోరు. సనాతనము వర్సెస్ పాత బస్తీ అన్నట్టుగా మాట్లాడకూడదండి. పాత బస్తీ సార్, ప్రతి నగరంలో ఓల్డ్ సిటీ ఉంటుంది, న్యూ సిటీ ఉంటుందండి. నేను అనేవాడిని సరదాగా, పురానా షహర్ నై वो असली शहर है और दूसरा है नया शहर न्यू सिटी అండ్ అబ్బాయి మాయా షహర్ అంటే వర్చువల్ సిటీ అంటే ఉంది లేదు మాయా షహర్. సో కాలక్రమంలో ఇవన్నీ నడుస్తుంటాయి. కానీ పాత బస్తీలో అనే ఒక ముద్ర వేసి, ఇప్పుడు సంజయ్ కూడా అంతే కదా, బండి సంజయ్ ఎప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేసినా అక్కడ భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినారు, అక్కడ ప్రతిజ్ఞలు ఇవన్నీ తప్పదు. ఒక్క మాట ఉంది, మీరు అడిగి సందర్భం వచ్చింది కాబట్టి. నిన్న ఒక మీడియా మిత్రుడు అడుగుతున్నాను నన్ను, మూసీ దగ్గరికి వెళ్ళి కిషన్ రెడ్డి గారు ఇవన్నీ చేయటం ఇదంతా చూస్తుంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ బాగా పక్కగా తయారవుతున్నట్టుగా ఉంది. కరెక్ట్. అది దానికోసం వచ్చినప్పుడు ఈ పాత బస్తీ వీటన్నిటిని మళ్ళీ లేవనెత్తవలసిన ఒక పరిస్థితి కూడా వస్తుంది. మోర్ ఆర్ లెస్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి పోస్టర్ బాయ్ లాగా తయారయ్యాడనే అభిప్రాయంలో ఇంకా రెండోది లేదు. రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో కనుక వాళ్ళకి ఏదైనా పొరపాటున అనుకూలంగా వస్తే అది దేశ భవిష్యత్తు మీద, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఎవరో అయితే ఈరోజు రాస్తున్నారు, ఆయన చీఫ్ మినిస్టర్ ఫేస్గా కూడా పోస్ట్ చేసే ఒక అవకాశం ఉంటుంది బీజేపీ వాళ్ళు. కాబట్టి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు చాలా బ్రాడ్గా లైటర్ వేన్లో చెప్తున్నాను, మరీ డీప్గా కాదు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పవన్ కళ్యాణ్ గొంతు పెరుగుతుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కనుక మహావికాస్ అగాది ఇండియా కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడుకి ఇంకొంచెం ఊపిరి పెరుగుతుంది. అంటే మోదీ ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవన్నీ ఎలా ఉన్నా సరే పాత బస్తీ మటుకు మనదే, కొత్త బస్తీ మనదే, చంద్రబాబు గారు కట్టిన సైబర్ బస్తీ మనదే. వీటిని మళ్ళీ మనం విడదీసి చేయకండి అని మటుకు
మహారాష్ట్రలో కూడా దాన్ని హైదరాబాద్ అంటారు, మరాఠవాడ. మరట్టు అక్కడ మాట్లాడినప్పుడు కూడా ఈ స్పిరిట్ క్యారీ చేయాలి తప్ప నారాజు కారాకుర సార్ అన్నయ్య పవన్ అన్నయ్య అని చెప్పాలి మనం అంతే. ఓకే సార్, ఐపరాది